నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. పెరిగేవాడు పెరుగుతూనే ఉంటే తరిగేవాడు తరుగుతూనే ఉన్నాడు అని అంటారు. ఈ సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, పెరిగిన ధరలు పేదలపై పెను ప్రభావం చూపుతున్నాయనే మాటలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. ఈ సమయంలో చాలా మంది రెగ్యులర్గా వాడే డయాబెటీస్, పెయిన్ కిల్లర్, యాంటీబయాటిక్ మందుల ధరలు పెరగడం పేదలపై పెను ప్రభావం చూపుతుంది అంటున్నారు. ఏప్రిల్ 1 నుంచి దేశీయంగా 900 రకాలకు పైగా ఔషధాల ధరలు పెరిగిన సంగతి తెలిసింది. ఈ విషయాన్ని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ప్రకటించింది. ఈ క్రమంలో 2023లో పోలిస్తే 2024 క్యాలెండర్ ఇయర్లో నమోదైన టోకు ద్రవ్యోల్బణం ఆధారంగా మందుల ధరలు గరిష్టంగా 1.74% వరకు పెరిగినట్లు NPPA పేర్కొంది. ఈ ప్రభావం పేదలపై భారీగానే ఉన్నట్లు చెబుతున్నారు. ఉదాహరణకు, సవరించిన ధరల ప్రకారం యాంటీబయాటిక్ అజిత్రోమైసిన్ 250 mg ఒక్కో టాబ్లెట్ ధర ₹11.87, 500 mg ధర ₹23.97కు పెరిగింది. డైక్లోఫెనాక్ పెయిన్ కిల్లర్ ధర ₹2.09, డయాబెటీస్ మెడిసిన్ డపోగ్లిఫోజిన్, మెట్ఫార్మిన్, గ్లియోమెరిపైడ్, గ్లిమోపిరైడ్ కలయిక తాజా ధరల ప్రకారం ఒక టాబ్లెట్ ధర ₹12.74 అవుతుంది. ఇలా ఒక్కో టాబ్లెట్ ధర కనీసం రూపాయి నుంచి ₹2కి పెరగడం అనేది నెలలో 1500 నుండి 2000 వరకు సామాన్యులపై భారం పడుతుంది అని చెబుతున్నారు. ఇది ఒక్కో టాబ్లెట్ పరంగా చూసినప్పుడు స్వల్ప భారంగా అనిపించినా, నెల మొత్తంగా చూసినప్పుడు పేదల ప్రయారిటీలను ప్రభావితం చేసే స్థాయిలోనే పెరుగుదల నమోదైనట్లు అని చెబుతున్నారు. ప్రధానంగా రెగ్యులర్గా దీర్ఘకాలికంగా మందులు వాడాల్సిన వారు, ఇప్పటికే వాడుతున్న వారిపై ఈ పెరిగిన ధరల ప్రభావం బలంగానే ఉంటుంది అంటున్నారు. ఈ విషయంలో డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అసోసియేషన్ ప్రభుత్వం పునరాలోచన చేసే అవకాశాలు, సబ్సిడీ ఆలోచనలు చేసే అవకాశంపై ఆసక్తి నెలకొంది. వాస్తవానికి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఇప్పుడు మందులు కొనడమే మహాభాగ్యం అనాల్సిన పరిస్థితి అనే మాటలు వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై పన్నులతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలు రంగాలపై విపరీతంగా టారిఫ్లు పెంచిన ఆయన ఇప్పుడు తాజాగా భారత్కు మరో షాక్ ఇచ్చారు. ఇందులో భాగంగా భారత్పై 26% వరకు టారిఫ్ విధించారు. దీంతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ప్రతి వస్తువుపైన ఇప్పటి వరకు ఉన్న టారిఫ్కు అదనంగా మరో 26% మేర చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఇదే సమయంలో ఫార్మాస్యూటికల్స్ రంగంపై టారిఫ్ విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా సొంతంగా డ్రగ్స్, ఇతర మందులు తయారు చేయట్లేదు అనే విషయాన్ని గుర్తు చేశారు. వాస్తవానికి ఫార్మాస్యూటికల్స్ రంగంలో అమెరికాకు అధికంగా ఎగుమతులు చేస్తోంది భారత్. ఇందులో భాగంగా మహారాష్ట్ర, గుజరాత్లతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఔషధాలు అగ్రరాజ్యానికి ఎగుమతి అవుతున్నాయి. ఈ విషయంలో హైదరాబాద్ ఫార్మా హబ్గా ఉంటోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ కొత్త టారిఫ్లు ఏ మేరకు ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నాయి అనేది ఆసక్తిగా మారింది.